గాక. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో మనల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచిన దేవునికి మన రెండు చేతులు ఆకాశం వైపు చాపుతూ దేవునికే స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధమైన గ్రంథము తెరిచి మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఉన్న సందర్భము మనము చదివి ఉన్నాం. ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచన చేస్తున్నప్పుడు యేసు ప్రభువు వారు శిష్యులకు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, మీరు మీ ఎదుట ఉన్న గ్రామంలోనికి వెళ్ళండి, అక్కడ మీకు కట్టబడిన గాడిద పిల్లయు మీకు కనబడును అన్నారు. అంటే మీకు అందరికీ అర్థం కావాలి, అది కట్టబడింది అంటే దానికి యజమాని ఉన్నాడని అర్థమా లేడని అర్థమా? ఉన్నాడు కాబట్టి అది కట్టబడింది. లేకపోతే అది మామూలుగా ఊరిలో పడి తిరిగే గాడిద దిగి ఉండొచ్చు, కానీ అది కట్టబడింది. దాని పిల్లతో పాటు అది ఒక చోట కట్టబడిందంటే దానికి యజమానుడు ఉన్నాడు. అందుకనే యేసే చెప్పారు శిష్యులతో, ఆ కట్టబడిన గాడిద పిల్ల మీకు కనిపించినప్పుడు మీరు దాన్ని విప్పుకొని తీసుకురండి. ఎవరైనా ఒకవేళ మిమ్మల్ని అడిగితే, ముఖ్యంగా యజమాని అడుగుతాడు, మీరు చెప్పాల్సిన సమాధానం ఏంటంటే అది ప్రభువునకు కావాల్సింది. ఇప్పుడు యేసు ప్రభు వారు శిష్యులకి ఇచ్చిన ఆజ్ఞ ఏమిటంటే, గాడిద పిల్ల మాత్రమే కావాలన్నారా, గాడిద కూడా రావాలన్నారా? ఒకదాన్ని కోరుకోలే. అంటే దేవుడు కుటుంబాన్ని కోరుతున్నాడు. హల్లెలూయా. దేవుడు ఎవరు కోరుతున్నారంట అంటే గాడిద దాని పిల్ల అంటే అదేంటంటే ఒక కుటుంబం. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా కేవలం భర్తలు మాత్రం మారు మనసు పొంది ప్రభులోకి రావడం మాత్రమే దేవుడు కోరుకోవట్లే. దేవుడు నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఆదాముకు సాటి అని సహకారం దేవుడు చేశారు. హల్లెలూయా. ఆలోచన చేయండి, వారిద్దరూ కూడా ఇద్దరుగా ఉండగా దేవుడు వారిని అన్నారు, మీ తల్లిని తండ్రిని విడిచి మీరు ఒక కుటుంబంగా అవ్వారు, ఇద్దరు కూడా మీరు ఏక శరీరము అయ్యారు. స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు దేవుడు కోరుతున్నది ఏమిటంటే, దేవుడు కోరుతున్న కోరిక కుటుంబంగా నీ వద్దకు రావాలండి. హల్లెలూయా. అలాగనే మోషే గారి కాలంలో కూడా చక్రవర్తి అయినటువంటి ఫరో ఒక మాట కోరుతున్నాడు. వాడు ఏమని అడుగుతున్నాడంటే, మీరైనా మీ పిల్లలైనా సరే దేవుణ్ణి సేవించాలంటే ఏంటంట, మీరైనా మీ పిల్లలైనా దేవుణ్ణి సేవించాలంటే ఒక పని చేయండి, మీ భర్తలు వెళ్ళండి లేదా మీ పిల్లల్ని ఇక్కడ ఉంచేయండి. నిర్గమాకాండం 10వ అధ్యాయం 9-10 వచనాల్లో ఏమని రాయబడిందంటే, నిర్గమాకాండం 10వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరించవలను గనుక మా కుమారులను మా కుమార్తెలను మా మందలను మా పశువులను వెంట పెట్టుకొని మా పెద్దలతో మేము వెళుతామన్నాడు. హల్లెలూయా. అంటే మేమందరము కలిసి వెళ్తాం కుటుంబంగా. మా దేవుని దగ్గర మేము వెళ్ళాలంటే అందరం కలిసి వెళ్ళాలి. మా మనస్సు ఆస్తిపాస్తుల మీద కాదు, మా మనస్సు లోక సమ్మతి పైన కాదు. మేమంతా కూడా దేవుడిని పండగ చేయాలంటే, దేవుణ్ణి ఆరాధించాలంటే, దేవుని స్తుతించాలంటే, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తామంటే, మా పిల్లలను మా బిడ్డలను మా కుమార్తెలను మాకున్న కుమారులను మా మందలు కానివ్వండి మా పశువులు కానివ్వండి అన్నీ వెంట పెట్టుకొని వెళ్తామన్నారు. అందుకు ఫరో ఏమంటాడంటే, అదే నిర్గమాకాండం 10వ అధ్యాయం 10 చదువుదాం. 10 తోడే ఉండునా, నేను మిమ్ములను మీ పిల్లలను పోనిస్తానా? ఆలోచన చేయండి. యేసు ప్రభువారు అయితే కుటుంబాన్ని ఆయన కోరుతున్నాడు.
ఇక్కడ సాతానుడుగా ఉన్న ఫరో చక్రవర్తి ఏమంటున్నాడంటే, వాడు ఆలోచన చూడండి, మీ పిల్లలను, మీ కుమారులను పంపిస్తానా, మీ కుమార్తెలు పంపిస్తానా అంటే అర్థం ఏంటి? వాడిని బంధకాల్లో పెడుతున్నాడు, వాడిని బంధించేస్తున్నాడు, దేవుని దగ్గర నడిపించనివ్వకుండా ఏదో కాటంగా పెడుతున్నాడు వాళ్ళని. కానీ దేవుడు ఏం కోరుతున్న యేసుప్రభు వారంటే కుటుంబంగా దేవుని దగ్గర రావడం కోరుతున్నారు. అందుకనే అది ఆదాము విషయంలోనైనా, అబ్రహాము విషయంలోనైనా, అది మోషే విషయంలోనైనా కుటుంబానికి దేవుడు కోరుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రభువు చెప్పిన మాట మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రాత్రి, ఇప్పుడు ఆ గాడిదకు దాని పిల్లే ఆస్త కాదు చెప్పండి. గాడిదకు దానికని ఏదైనా ఆశ ఉందా, దేనిపైన ఉందంటే దాని పిల్ల పైన దేనికి దాని మీద ఆశ లేదు. ఈరోజు మనం కూడా ఆలోచించండి. ఇప్పుడు మన అందరినీ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీకు ఉన్న ఆస్తి ఎవరు? మీరు కట్టుకున్న ఇల్లా, మీ పిల్లల? ఆ ఇల్లు అయినా, ఆ సంపద అయినా, ఆ పొలమైనా, మరి ఏదని ఎవరి కోసము? మీ పిల్లల కోసమే. అవునా? అంటే ఏది మీకు ఆస్తి? గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము. హల్లెలూయా. అది ఆయన ఇచ్చే బహుమానం. కాబట్టి మీ పిల్లల మీద ఉన్నంత ఆశ, మీ పిల్లల మీద ఉన్నంత తృష్ణ, ఆ కోరిక, ప్రేమ మరి దేనిపై మీకు ఉండదు. మీకు కారు ఇష్టమా, మీ అమ్మాయి ఇష్టమా? మీకు బండి ఇష్టమా, మీ అబ్బాయి ఇష్టమా? అంటే మీరు ఏమంటారు? హృదయపూర్వకంగా చెప్తారు, వస్తువు దేవుంది లేరా, వస్తువు కాదు, నాకు కావాల్సింది నువ్వు నాకు కావాలంటారు. హల్లెలూయా. ఎంత ఇష్టమంటే నేటి దినాల్లో ప్రేమలు తగ్గిపోలే. రీసెంట్గా భయంకరంగా ప్రైవేట్ బస్సు కాలిపోయింది. ఇంచుమించు 50 మంది పైన చనిపోయారు. అవునా? ఆ బస్సులో ఒక తల్లి తన కొడుకుని కాపాడుకోవడం కోసం ఎంతో ప్రయత్నపడి, ఆమె కాలిపోతున్నా కూడా తన కొడుకుని ఏం చేసింది? ఆ బస్సులో నుంచి బయటకు తోసేసింది. ఎంత ఆమె కనీసం చనిపోతున్న సమయంలో కూడా నా బిడ్డ కాపాడబడాలి అని. అంటే ఒక తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది బిడ్డ పైన అంటే చావుకైనా సిద్ధపడిపోయేది ప్రేమ ఎవరికి ఉంది? తల్లికి. ఈ ప్రేమ ఎలా వచ్చింది నీకు అంటే దేవుడు ప్రేమ గనుక ఆ ప్రేమ నీకు నాకు పెట్టాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రేమ ఆఖరి కోడి పిల్లలు కూడా మీకు కనిపిస్తుంది. ఏ తల్లికైనా దాని బిడ్డలపై ఏముంటుంది? ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపై ఉన్నాడు. దేవుడు ప్రేమ గలవాడు కనుక ప్రతి జాతిలో, ప్రతి పశువులో, ప్రతి జంతువులు మనం చూస్తూ ఉంటాము. ఆ ప్రేమ మనకి కనిపిస్తుంది. తల్లిగా ఎంత ప్రేమ చూపించాలో, తండ్రికి ఎంత కాపుదలు కాయాలో, ఇదంతా కూడా మన పరమ తండ్రిని దేవుడు మనకు నేర్పిన పాఠము. హల్లెలూయా. ఆయన ఇచ్చిన కృప అంతా కూడా దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను విఎస్ఎం కాలేజీలో పనిచేస్తున్న సమయంలో, విఎస్ఎం కాలేజ్ 2021వ సంవత్సరం అనుకుంటా, విఎస్ఎం కాలేజీలో పనిచేస్తున్నప్పుడు ఒక సహోదరి పరిచయం అయ్యారు. ఆమె ఒక కిడ్నీతో బతుకుతుంది. ఆమె తన తల్లి తన చిన్నప్పుడు బిడ్డకి ఒంట్లో బాగోపోయిన సమయంలో, ఆరోగ్యం బాగోపోయిన సమయంలో తల్లి కిడ్నీ బిడ్డకి ఇచ్చింది. హల్లెలూయా. ఏంటంట? తల్లి కిడ్నీ బిడ్డకి ఆపరేషన్ చేయించి తనకున్న మనిషికి 2 కిడ్నీలు ఉంటాయి కదా, ఆ కిడ్నీ ఇచ్చేసింది ఆమె. ఎందుకని? బిడ్డ పైన ప్రేమ. హల్లెలూయా. ఇప్పుడు మన అందరం కూడా ఆలోచన చేస్తే దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే ఆయన కేవలం కిడ్నీ కాదు, మన కోసం తన రక్తాన్ని చిందించాడు. హల్లెలూయా. ఈ మాట ఆలోచించి ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే దేవుడు కుటుంబాన్ని కోరుకుంటున్నాడు. మన సాతానుడు ఎవరో ఒకరి మందిరంకి వెళ్ళి వచ్చేయండి, మీరేం నేర్చుకోవద్దు, కేవలం పాట పాడండి, లేదా ఒక ఆసక్తిగా నటించండి, ప్రార్థన చేసుకోండి, కావాలితే వాక్యం చదువుకోండి కావాలితే. కానీ మీరేం చేయొద్దు. ఆ తర్వాత మరలా మీరు బయటికి వెళ్ళిపోయిన తర్వాత అన్నీ మర్చిపోండి, స్వేచ్ఛగా జీవించండి, మందిరంలో మాత్రం భయభక్తులు కలిగినట్టుగా నటించండి అని అపవాది మాట్లాడతాడు. కానీ దేవుడు అంటాడు, నీ వాక్యం విని వాటి ప్రకారం నువ్వు జీవించకపోతే నేను నువ్వే మోసగించుకున్న వాటితో సమానం జాగ్రత్త అని దేవుడు మాట్లాడతాడు. ఈరోజు మనము ఏ విధంగా ఉన్నామో చూసుకోండి. అపవాది ఏమంటాడు? మనం ఎన్నిసార్లు విన్నది ఇలాంటి వాక్యాలు ఎన్నో విన్నాం. మనం పెద్ద పెద్ద సేవకుల మాట వింటున్నాం. మనం సెల్ ఫోన్లో
ఈ బోధకుడు ఎంత, వాడు బతికెంత అన్నట్టుగా మీరు ఉండొచ్చు. లోకల్లో ఎవరైనా ఉంటారు అలాగనే. ఏ స్థానిక సంఘ కాపరి ఎవరికి నచ్చరు, ఎందుకంటే స్థానిక సంఘ కాపరికి బాధ్యత ఉంటుంది. అందుకనే టైంకి రాపని గదుముతాడు. ఎందుకని లెక్క అప్ప చెప్పాల్సి ఉంది కాబట్టి చాలా భయభక్తులు కలిగి ఉంటాడు. కానీ ఆ ఏడుపు, ఆ ప్రార్థన అంతా కూడా దేవుని మొరపెట్టుకుంటూ ఉంటాడు. కానీ ఆలోచన చేయండి, కుటుంబాన్ని దేవుడు ఎప్పుడు ఏర్పాట్లో ఉంచుకున్నాడు అని గుర్తుంచుకోండి. హల్లెలూయా. అయితే రక్షణ పొందలేని వ్యక్తులకున్న ఆశ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, వారి పిల్లల పైన చాలా ప్రేమ ఉంటుంది. వారి ఆస్తుల విషయంలో కానీ, వారి చదువు విషయంలో కానీ, వారి ఉద్యోగ విషయంలో కానీ ఎన్నో సంపాదన చేసి సమకూర్చుకుంటారు. రక్షించబడిన మనకు ఒక విశ్వాసం ఉంది. అది ఏమిటంటే మనకు ఈ లోకం అనేది శాశ్వతం కాదు. మనం పరదేశులము, యాత్రికులము ఉన్నాము కనుక మనం చాలా జాగ్రత్త పడి ఈ లోకంలో జీవించాలి అనే ఆశ మాత్రం మనకు ఉంటుంది. హల్లెలూయా. లోకంలో వరకు ఏంటంటే ఒకటే ఆశ, పిల్లల్ని పెంచానా, చదివించానా, ఉద్యోగం చేయించడానికి ఆశపడ్డానా, లేదా మంచిగా ఒక వివాహ సంబంధం చూసానా, వాళ్ళకి బిడ్డ పుట్టాడా, వాళ్ళు చదివించానా, తాతయ్యనయ్యానా, నానమ్మనమ్మ అయ్యానా, ఇదే ఉండి ఆ తర్వాత మరణిస్తారు. తర్వాత ఏమైందో వారికి తెలియదు. వారు పిల్లల్ని భయభక్తులతో పెంచామో అదేది పట్టించుకోరు. అంటే కేవలం వారి తలరాతకు బాగుంటే మంచిగా పెరిగాడు, లేకపోతే వాడు తలరాత అని వదిలేస్తారు. కానీ రక్షించబడిన మనకు మాత్రం మన కుటుంబంపై చాలా శ్రద్ధ కలిగి జీవించాలి. అందరం బిగ్గరగా ప్రభుకు స్తోత్రాలు చెబుదాం బిగ్గరగా. హల్లెలూయా. ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలపై నుంచి ఏమో కోరుకుంటారు. మీ ప్రార్థన కూడా ఏమై ఉంటుంది చెప్పండి. నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, వారు ఉన్నత స్థాయిలో ఎదగాలి, చక్కని ఉద్యోగములు చెయ్యాలి, బాగా సంపాదించాలి, ఒక ఉన్నతమైన స్థాయిలో గౌరవం పొందుకోవాలి, పేరు సంపాదించాలి అనేది మనం చాలా వరకు కోరుకుంటాం. అందరి పిల్లల కోసం వారి ప్రార్థన కూడా అదే ఉంటుంది. అయితే రక్షించబడిన మనము నిజమైన విశ్వాసులైతే, నిజంగా మీరు పరలోకము గనక నమ్మితే, మీ పిల్లలకు తప్పనిసరిగా చెప్పాల్సింది ఈ లోకము శాశ్వతం కాదు, మనం పరదేశులమును యాత్రలో ఉన్నాము, ఈ రాబోయే జీవితము కొరకు మనం చాలా భయభక్తులు లోకంలో జీవించాలి అనేది నిజమైన విశ్వాసులకు ఎల్లప్పుడూ కూడా వారి బిడ్డల పైన ఒక శ్రద్ధ ఉంటుందండి. ఏముంటుంది? నిజమైన విశ్వాసులకు ఏముంటుంది? నా బిడ్డలు పాడైపోతారేమో, వారు తప్పిపోతారేమో, వారు ఈ లోకంలో కలిసిపోతారేమో, ఈ లోకపోకడ వారి పైన ప్రభావం చూపిస్తుందేమో, వారు చదువుకుంటే ఎలా ఉంటున్నారు ఏమిటో, ఈ భయం ఎప్పుడు ఎవరికి ఉంటుంది చెప్పిన విశ్వాసులకు ఎప్పుడు ఈ భయం ఉంటుంది. అందుకనే ప్రతి విశ్వాసు కూడా ఎంతమంది మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు? ఇంటి దగ్గర మీ పిల్లల కోసం ఏమని ప్రార్థన చేస్తున్నారు? మీరు ఏమని ప్రార్థన చేస్తున్నారు? కేవలం ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారా? కేవలం చదువు కోసం మాత్రం ప్రార్థిస్తున్నారా? లేదా వారి ఆత్మరక్షణ కోసం ప్రార్థిస్తున్నారా? ఈ మాట ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఈ రోజున ఒక కుటుంబమైనా, పిల్లలైనా, భార్య భర్తల్లో అయినా సరైన విధానం లేకపోవడం గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకరికి ఒకరు మాట్లాడుకోవడం తగ్గిపోతుంది. దేంతో మాట్లాడుకుంటున్నారు? సెల్ ఫోన్తో ఎక్కువ కాలం గడుపుతున్నారు, టీవీలతో ఎక్కువ కాలం గడుపుతున్నారు. కానీ ఏం మాట్లాడుకోబోతున్నారు అంటే మనిషికి మనిషి సంబంధము కోల్పోయాడు మనిషి. జీవం లేని సెల్ ఫోన్తో ఎక్కువ సమయం గడుపుతున్నాం. మనం జీవం కలిగిన తల్లిదండ్రులు ఎంత సమయం గడుపుతున్నాం? నేటి దినాల్లో యవనస్తులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి మాట. ఈ యవనస్తులు ఉదయం లేవగానే సెల్ ఫోన్, అన్ని విషయాల్లో కూడా పూర్తిగా బంధించబడిపోయారు. తల్లిదండ్రులకు కానీ, అన్నదమ్ములకు కానీ, అక్క చెల్లెలకు కానీ భయపడే రోజులు లేవి రోజుల్లో. ఎందుకంటే వారు పూర్తిగా దేనికి లోబడిపోతారంటే మానవ సంబంధం పూర్తిగా కోల్పోయి జీవం లేని సెల్ ఫోన్తో ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు తప్పిపోవడానికి ముఖ్యమైన కారణం మీ పిల్లల్ని చిన్నప్పటి నుంచి మీరు వారితో ఎక్కువ సమయం మాట్లాడకపోవడమే. ఉదయం ఉద్యోగం వెళ్ళిపోతున్నావు, ఉదయం పనికి వెళ్ళిపోతున్నావు, సాయంకాలం ఎప్పుడో వస్తున్నావు, మీ పిల్లలు అలా చదువుతున్నారు మీకు తెలుస్తుందా? గుర్తుపెట్టుకోండి ఈ మాట. కుటుంబంలో
ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు అంటే కుటుంబంలో ముఖ్యంగా తల్లి బాధ్యత తీసుకోవాల్సింది చాలా ఎక్కువ ఉంటుంది. తండ్రి జీవనోపాధి నిమిత్తమై బయటికి వెళ్తారు, కష్టపడి పనిచేసి ఇంటికి రావాలి కనుక. పిల్లలు ఎలా ఉన్నారు విషయం ఎవరికి తెలుస్తుందంటే వారి ప్రవర్తన, వారి జీవితం ఎలా తెలుస్తుంది, ఎవరికి తెలుస్తుంది ఎక్కువగా అంటే తల్లికే తెలుస్తుంది. అవునంటారా కాదంటారా? అవునా కాదా? భర్త ఎక్కడికి వెళ్ళిపోతారు? లైన్కి వెళ్ళిపోతారు, లేదా పనిపాటికి వెళ్ళిపోతారు. బాధ్యత ఎవరిది ఇంట్లోని? భారీగా ఖచ్చితంగా తల్లిగా నువ్వు చేసుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. వారు ఎలా వెళుతున్నారు స్కూళ్ళకి, వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నారు, కేవలం స్కూల్ విషయం మాత్రమే కాదు, వారి జీవిత విధానం, వారి ప్రవర్తన ఎలా ఉందో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిగా నీకు ఉంది. ఉదాహరణకి సమూయేలు దేవుళ్ళు అంతగా బలంగా ఉండడానికి గల కారణం ఎవరు? వెనకాల తల్లి ప్రార్థన. హల్లెలూయా. తల్లి వెనక ప్రార్థన చేయకపోతే సమూయేలు అంతగా దేవుళ్ళు ఎదిగేవాడుగా ఉంటాడా? కాబట్టి హన్న కొడుకు విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంది. హల్లెలూయా. అలాగునే బైబిల్ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాము గారు కూడా తన కొడుకుల విషయంలో, తనకు ఇచ్చినటువంటి బిడ్డ విషయంలో చాలా శ్రద్ధ తీసుకునేవాడు ఉన్నాడు. తన పిల్లలకు నీతిని, న్యాయము జరిగించిన వాడుగా ఉన్నాడు, నేర్పించిన వాడుగా ఉన్నాడు. ఈ రోజున సంసోనైన బైబిల్ గ్రంథంలో మనోహ భార్యగా పిలువబడిన ఆమె నాజీరు చేయబడింది. ఎవరికి? కొడుకు విషయంలో నాజీరు చేయబడుతున్న కొడుకు విషయమై తాను కూడా ఏం చేస్తుందంటే ద్రాక్షరసమైనను మద్యమైనను ముట్టుకోకుండా చాలా జాగ్రత్త పడింది ఆమె. అంటే పిల్లవాడి నిమిత్తమే తల్లిలు చేసిన త్యాగం చూడండి వెనకాల. మీరు చాలాసార్లు మీ పిల్లల విషయమై తిండి కూడా తినకుండా పిల్లల కోసం కష్టపడుతున్నారు. అది త్యాగమా కాదా? త్యాగమే. రాత్రి ఎప్పుడో నిద్రపోయి పడుకుంటారు, పాపం నిద్ర పట్టకుండా పడుకుంటారు. ఉదయం లేస్తారు, మళ్ళా లేచి పిల్లలకి ఏం చేస్తారు? క్యారెట్ మళ్ళీ పెట్టాలి. ఏం మానుకోవాలి? నిద్ర వస్తున్నా కానీ అవన్నీ త్యాగం చేసుకుని పిల్లల కోసం మీరు ఏం చేస్తున్నారు? క్యారేజ్ పెడతారు. భర్తగా తాను కూడా ఎప్పుడో ఉదయం వెళ్ళిపోతున్న రైతు మధ్యాహ్నం 3-4 రాకపోతాడు. ఎందుకని? దేనికోసం త్యాగము? పిల్లలు పోషించబడ్డం కోసం. అంటే పిల్లల కోసం ఇంత త్యాగం చేస్తున్న తల్లిదండ్రులారా ఈ మాట ఆలోచించండి. మరి శరీరం కోసం ఎంత త్యాగం చేస్తున్న నీవు, వారి ఆత్మ కోసం ఎంత త్యాగం చేయాలి నువ్వు? అన్న తన కొడుకు విషయం ఎంత త్యాగం చేస్తే అంత కన్నీరు కాల్సి దేవుని సన్నిధిలో, మనోహ భార్య దేవుని సన్నిధిలో ఆయన ప్రశంస పొందుకున్న ఆమె సంసోను విషయమే తన జీవితం త్యాగం చేసుకుంటూ ఉంటే, పిల్లవాడిని పెంచే వరకు కూడా ఎంత ఆమె శ్రద్ధ కలిగి జీవితం కలిగి ఉందంటే, నేడు తల్లిదండ్రులారా మీ పిల్లల విషయమే ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారు? దాన్ని చాలా సూటిగా మాట్లాడుతున్న ప్రశ్న ఈ రోజున. మీరు లోకములో ఉండి మీ పిల్లల్ని దైవభయం కలిగి ఉండాలంటే సాధ్యమవుతుందా? ఏమాత్రం కూడా కాదు. మీ తండ్రి బట్టి మీరు ఏమి నేర్చుకుంటారో ఆ ప్రకారం పిల్లలు చేస్తారు. నేడు తల్లిదండ్రులుగా మీరు ఏం మాట్లాడుతుంటారో నీ పిల్లలు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తారు. నీ ప్రవర్తన ఎలా ఉందో చూస్తారు. ఈరోజు తల్లిదండ్రులు ఎలా మారిపోతున్నారంటే, ఆలోచించండి ఈ మాట. ఆదివారం రోజున మాత్రమే కలిగి ఉన్న ఈ భక్తి ఇంటికి వెళ్ళిన తర్వాత లోక సంబంధంగా ఉండడం గల కారణం ఏమన్నాను? ఆదివారం రోజు మాత్రమే ఏమున్నారు? మీకు దైవ భయం కలిగి ఉన్నారు, ప్రార్థిస్తారు, కన్నీళ్ళు కారుస్తారు ఇక్కడ. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత లోక సంబంధంగా ఉంటారు. ఇది చూసి తల్లిదండ్రుల పిల్లలకు ఏమనుకుంటారంటే, నా తల్లి నా తండ్రి ఆదివారం మాత్రమే ఎలా ఉంటారు? వాళ్ళు దేవుని దూతల్లా బతుకుతారు. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత వారి జీవితం సరిగ్గా లేకపోయిన కారణం ఎవరి జీవితము? తల్లిగా నీ జీవితం ఇంట్లో సరిగా లేదు, తండ్రిగా నీ జీవితం సరిగ్గా ఇంట్లో లేదు. లేని కారణంగా ఇంట్లో ఎలా ఉంటున్నావంటే, ఇంటి వాతావరణం పూర్తిగా లోక సంబంధం ఉండిపోయిన కారణంగా, భయం లేని కారణంగా, దేవుని విశ్వాసం లేని కారణంగా నీ పిల్లలు కూడా పూర్తిగా ఎలాగ అయిపోతున్నారంటే, వారు కూడా నీ దగ్గర ఆదివారం మాత్రమే దేవ సంబంధిగా నటిస్తున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత వారికి అది లేదు. గుర్తించుకోండి మాట. నీ జీవితము
మందిరములో ఆరాధన ఆదివారం ఎలా ఉందో, ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ మాట గుర్తుపెట్టుకోండి, దేవుడు మందిరంలో మాత్రమే దేవుడు ఉంటాడా? ఆదివారం మాత్రమే దేవుడు ఉంటాడా? నీ ఇంట్లో ఉండడా? మరి ఎక్కడ ఉన్నావు నువ్వు? నీ జీవితం అంటే ఎక్కువ పూర్తిగా దేవుళ్ళలో మాత్రమే ఉంటున్నావు. ఎక్కడ? ఎప్పుడు? అది ఆదివారం మాత్రమే. మరి ఇంట్లో ఉండాలా లేదా? చదవండి బైబిల్ గ్రంథంలో. ఈ రోజున ఎందుకు కుటుంబాల్లో పిల్లలు పాడైపోతున్నారో ఈ మాట ఆలోచించండి. ముఖ్యంగా మీ తల్లిదండ్రులుగా మీరు విశ్వాసంతో ఉన్న మీరు పరదేశం అని చెప్పుకుంటాం, యాత్రలు అని చెప్పుకుంటాం, మంది లోకం శాశ్వతం కాదు నాయన అంటాం, డబ్బు శాశ్వతం కాదంటాం, పేరు ప్రఖ్యాత శాశ్వతం కాదంటాం. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అసలు భయమే ఉండదు మనకి. ఉందా? ఆదివారం ఎలా ఉన్నావో సోమవారం ఎలా ఉన్నావు నువ్వు? ఆదివారం ఎలా ఉన్నావో ఇంటికి వెళ్ళిన తర్వాత అలా ఉంటున్నావు నువ్వు? గుమ్మం దాటగానే పాత అలవాట్లతో బతుకుతున్నావు నువ్వు. కానీ భక్తుడైన దావీదు ఎలా అంటారు చూడండి. భక్తుడైన దావీదు అంటున్నారు, 101వ కీర్తన 101వ కీర్తన 2వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం 101వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించదను, నీవు ఎప్పుడు నా ఎదుకు వచ్చేదవు? నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే బైబిల్ గ్రంథములో ఏమని మాట్లాడుతూ భక్తుడైన దావీదంటే, నేను నా ఇంట ఎలా ఉన్నానంటున్నాడు ఆయన? యథార్థ హృదయంతో నడుచుకుంటున్నాను. ఎక్కడంట? కేవలం మందిరంలో మాత్రమే యథార్థత ఉంటుందా? మందిరంలో యథార్థంగా ఉన్న నీవు ఇంట్లో అలా లేకపోతే దేవుడు దాన్ని అంటాడు, అది వేషధారి జీవితం అని. ప్రభు చెప్తున్న మాట ఆలోచించండి. ఈ మాట మీరు ఎంతమంది గుండెలో పెట్టుకుని చూడండి. అవును కదా, నేను ఆదివారమో లేకపోతే మందిరంకి వచ్చినప్పుడు నా భక్తిని కనపరుస్తున్న ప్రభువుకి, మరింట్లో ఉన్నప్పుడు యథార్థత లేదు, పోకిరి మాటలు, బూతి మాటలు, స్వరశక్తులు ఇవన్నీ వస్తున్నాయంటే నీలో ఆత్మ ఉన్నట్టని. అసలు మందిరంలో ఎలాగైతే ఉన్నావో ఇంట్లో కూడా అలా ఉండాలి నువ్వు. స్వాతంత్రం చెప్పండి బిగ్గరగా. ఈరోజు నీ భర్త మారకపోవడం గల కారణం నీవే. ఈరోజు నీ భార్య మారకపోవడం గల కారణం నీవే. ఈరోజు నీ పిల్లలు మారకపోవడం గల కారణం నీ చేతులు నువ్వు చేసుకునే పాపమే. అది ఏంటంటే మందిరంలో ఉన్న నీ భక్తి ఇంట్లో లేదు. భక్తి నటిస్తున్నావు, యథార్థంగా నడుచుకుంటున్నావు. మనం అసలు కుటుంబం ఎప్పుడైతే మారుతుందో, కుటుంబంలో ఎప్పుడైతే మార్పు వస్తుందో, ఈరోజు నీ తల్లిదండ్రులుగా నీ పిల్లలు నేను చూసి ఎందుకు వారు మారట్లేదు అంటే ముఖ్యమైన పాయింట్ గుర్తించండి. ఈ మాట ప్రకారంగా ఇంటిలో లేని భక్తి, ఇంట్లో ఉన్న వాతావరణం వారికి నచ్చట్లేదు. అసలు వారి వాతావరణం ఎలా అనిపిస్తుందంటే, వీరు మందిరంకి వెళ్తా కానీ ఏం లేదు, ఇంట్లో ప్రేమ లేదు. వీరు మందిరంకి వెళ్తున్నారా కానీ ఏం లేదు, వారిలో ఏమాత్రము కూడా జాలి గుణం లేదు. అంటే ఏమవుతుందంటే దేవుని ఎడల విశ్వాసంతో ఉండవలసిన మనుషులు ఇంట్లో ఉండట్లేదు. ఎంతమంది కుటుంబంగా ఇంట్లో ఆరాధన చేస్తారు ప్రతిరోజు కూడా? ప్రతిరోజు ఇప్పుడైతే మన మందిరంలో ప్రార్థన జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడికి వస్తున్నారు మీరు. లేదండి పాస్టర్ గారు, నేను ఈ 40 days ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత కూడా నేను కుటుంబంగా ప్రార్థిస్తున్నాను అన్నవారు స్వాతంత్రం చెప్పండి. మీకున్న పిల్లలతో కలిసి, మీకున్న తల్లిదండ్రులతో కలిసి ఎంతమంది ఆరాధిస్తున్నారు? ఆరాధిస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడా. ఆలోచించండి అమ్మా. భక్తుని దావీదని అంటున్నాడు ఆయన, నేను నా ఇంట యథార్థంగా ఉంటున్నానని. ఈరోజు తల్లిదండ్రులుగా మీరు ఇంట్లో యథార్థంగా ఉంటే మీ పిల్లలు కూడా నీతిగాను యథార్థంగా వారు ఉంటారు. హల్లెలూయా. మీరు బాగా ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మీ కుటుంబంలో మీరు పిల్లలు ఏం చేస్తారు? వారు కూడా కలిసి ప్రార్థిస్తారు. మీరు సెల్ ఫోన్ బట్టి కూర్చొని రే సెల్ ఫోన్ పట్టుకోక అన్నవాడు అంటారు, ముందు నువ్వు మానే అంటాడు. అవునా? నువ్వు లేనిది, నీలో లేనిది నీ పిల్లకి చెప్పడం అవుతుందా? ఉదాహరణకి ఒక రోజున మహాత్మా గాంధీ దగ్గరికి ఒక ఆవిడ ఒక బాబుని తీసుకొచ్చాను. ఆ బాబు బాగా షుగర్ ఎక్కువ తింటున్నాడు, స్వీట్ ఎక్కువ తింటున్నాడు. తల్లి
పాపం ఆ కొడుకుని పట్టుకుని గాంధీ గారి దగ్గర తీసుకొచ్చింది. మహాత్మా గాంధీ గారు, మీరంటే మా బాబుకి చాలా ఇష్టం, మా బాబు ఎక్కువ స్వీట్ తింటాడండి, కాబట్టి దయచేసి మా పిల్లోడికి ఏదైనా కొంచెం ఒక మాట చెప్పండి, మీ మాట వింటాడు వీడు అన్నారు. ఆ తర్వాత ఏమైందంటే ఆ పిల్లవాడు కాస్త ఈ మాట ఎప్పుడైతే విన్నాడో అప్పుడు గాంధీ గారు ఒక మాట చెప్పారు, అమ్మ 3 days తర్వాత మళ్ళీ రా అమ్మ అని అన్నారు. సరే పాప, ఆయన పళ్ళు ఉన్నట్టున్నారు, పెద్ద ఆయన కదా అని గౌరవంగా ఇంటికి వెళ్ళిపోయింది ఆమె. తర్వాత 3 days తర్వాత మళ్ళీ ఎక్కడికి వచ్చింది, ఆ బాబుని పట్టుకుని అంటే గాంధీ గారి దగ్గర తీసుకొచ్చింది. ఆ గాంధీ గారు అప్పుడు అన్నారు, బాబు దగ్గర అన్నారు. వచ్చిన తర్వాత ఒకటి చెప్పాడు ఆయన, నువ్వు స్వీట్ తినకూడదు, ఆరోగ్యం పాడైపోద్ది, పళ్ళు పుచ్చిపోతాయి అని చిన్న పిల్లోడికి అర్థమయ్యే భాషలో చెప్పాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. అప్పుడు తల్లి అడిగింది, అయ్యా ఆ మాట మీరు 3 days ముందు చెప్పేయచ్చు కదా, 3 days ఆగి మరి రావాలా అంటే అప్పుడు అన్నాడు ఆయన, నాకు కూడా ఏముంది, ఇప్పుడు స్వీట్ తినే అలవాటు ఉంది, నేను మానకుడు వారు చెప్పగలనా అన్నాడు. హల్లెలూయా. అంటే మీ పిల్లలకు ప్రార్థన చేయి అనే ముందు ఏం చేయాలి, ముందు నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు వాక్యం చదవు అని చెప్పే ముందు ఏం చేయాలి, నువ్వు వాక్యం చదవాలి. నువ్వు లోక సంబంధంగా జీవించకూడదు రోయ్ అని చెప్పి నువ్వు ఎలా ఉండాలి, నీవు లోక సంబంధంగా జీవించకూడదు. దేవుడు సమీపంగా ఉన్నాడు, రాకడ దగ్గర పడుతున్నాను చెప్పినా నువ్వు భయభక్తులు లేకుండా నీవే ఎలా పడతారు జీవిస్తే వారు నమ్ముతారా? అంటే నీ సాక్ష్యం ఇంట్లో కాపాడుకోలేకపోతే బయట ఏం కాపాడుకుంటాం. అందుకే అంటారు సామెత, ఏమని, ఇంట్లో ఏగల మోత బయట పల్లకి మోతని. పల్లకి మోత అంటే అర్థం ఏంటి, బయట ఊరేగిస్తారు నిన్ను, ఎంత పెద్ద పేరు, మరి ఇంట్లోనూ పేరు లేదు. ఇంట్లో ఏగల మోత ఎప్పుడు గొడవ కొట్టుకోవడాలి, తిట్టుకోవడాలి, మరి బయట నీకు పెద్ద పేరుంది. మరి ఇలా ఉంది జీవితం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట మీరు జాగ్రత్తగా కనుక ఆలోచన చేస్తే, మీ పిల్లల్ని దేవుడు కోరుతున్న మాట, గాడిదయు దాని పిల్ల నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు. ఈరోజున గాడిద పిల్ల, గాడిద కట్టబడి ఉన్న వాటిని దేవుని దగ్గర ఎలాగైతే తీసుకొచ్చున్నారో, ఈరోజు మనము కూడా మా పిల్లల్ని దగ్గర తీసుకురావాలంటే మీరు ఎలా ఉండాలి, ముందుగా మీరు చిన్నప్పటి వరకు పునాది వేయాలి. బైబిల్లో మాట చదవండి, సామెతల గ్రంథం 22:6 చదవండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనం చదవండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. మరి ఎక్కడ నేర్పించాలి? ఆదివారము ఆరాధన మాత్రం నేర్పించాలా? మరి ఇంట్లోనూ గుర్తుపెట్టుకునే మాట, ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాల్సిన మాట, ఇంటిలో వారికి మీరు నేర్పించాల్సి ఉన్నది. ఆత్మీయ సంగతుల వారికి చెప్పాలి, నాయన మనము ఎలా వచ్చి మీ లోకమునకు, మనం ఎవరి దగ్గర ఉండి ఉన్నాం, ఒకప్పుడు జగత్తు పునాది వేయబడక మునిపై ఈ భూమి ఎలా వచ్చింది చెప్పు వారికి, ఈ ఆకాశం ఎలా వచ్చింది చెప్పు వారికి. వాళ్ళు అనుకుంటారు ఇంకా చదువులు బట్టి, ఈ లోకం చెప్తున్న మాటలు బట్టి మనిషి కోతులు వచ్చాడు అంటారు. బైబిల్ చూపించు, నువ్వు రుజువు చేయమని చెప్పు. ఇంకా కోతులు ఉన్నాయి కదా నాయన, ప్రశ్నించు, నువ్వు వారితో మాట్లాడు, ఒక కన్వర్సేషన్ చేయండి, డిస్కస్ చేసుకోండి వారితో. మీరు అలా చెప్పగలగాలంటే మీరు ఏం చేయాలి, ముందుగా వాక్యము చదివి దానికి మీరు అన్ని కూడా సమాధానం చెప్పగలగాలి. చిన్నప్పటి నుంచి వారిని సరిగ్గా పెంచకపోతే వాడు వృద్ధుడైపోయిన తర్వాత వాడు ఏం నేర్చుకోలేడు. నువ్వు మంచి చెప్తూ మంచి నేర్చుకుంటాడు, నువ్వు చెడు నేర్పితే చెడు నేర్చుకుంటాడు. అతల్య తన కుమారుడికి చెడు నేర్పిస్తూ వచ్చింది చిన్నప్పటి నుంచి. వాడు ఎదిగాక పూర్తిగా పాడైపోయిన బైబిల్లో ఉంది. మీ పిల్లలకి ఎప్పుడు నేర్పించమని ప్రభు చెప్తున్నారు చెప్పండి? బాలుడిగా ఉన్నప్పుడే వాడికి నేర్పించు. తాతయ్య గారికి ఒక అలవాటు ఉండేది, మన ఆత్మీయ తాతయ్య గారికి. తెల్లవారుజామున ఆయన ప్రార్థన చేసుకునేటప్పుడు ఒకవేళ అక్కడ పడుకుంటే, తాతయ్య గారి గదిలో పడుకున్నప్పుడు తెల్లవారుజాము లేపేవాడు ఆయన. ఎంత మత్తులో ఉన్నా లేచి ప్రార్థన చేసుకునేవాళ్ళు. ఈ రోజున ఒక ప్రశ్న వేస్తున్నాం, మీరు మీ పిల్లలకి తెల్లవారుజామున మీరు లేచి మీ పిల్లలు లేపి ప్రార్థన చేస్తున్నారా? మీరు సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు మీ పిల్లలకి తెల్లవారుజాము మీరు ప్రార్థన చేస్తున్న ఆ ప్రార్థన, ఆ స్వరం, ఆ దుఃఖం వారికి ఎప్పుడైతే వినబడుతుందో తప్పకుండా వారు మారుమనసు పొందుతారు. మీ వాక్యం ద్వారా వారు మారుమనసు పొందరు. మరి చెప్తున్న మాట నేను,
మీ వాక్యము ద్వారా మారుమనసు పొందరు వాళ్ళు. శిష్యులు యేసయ్య దగ్గరికి వచ్చి వాక్యం ప్రకటించాలి ప్రభువా, నేర్పించమనలే. స్వస్థపరచు ఎలా ప్రభువా, నేర్పించమని ఒకటే అడిగారు వాళ్ళు. ఒకటే, ఎలాగా? ప్రార్థన చేయడం ఎలా ప్రభువా అని. వాక్యము ద్వారా వారు వినడానికి చెవులెక్కరు, ఎందుకంటే వాక్యం వారికి పూర్తిగా తెలియదు. మీ క్రియలు వారికి సాక్ష్యం ఇవ్వాలి, మొదటి పాయింట్. రెండవది, మీ ప్రార్థన స్వరం. తెల్లవారుజామున లేవండి, బతుకు వదిలిపెట్టండి. మోకాలి నుంచి కన్నీరు కారిస్తే మీ బిడ్డలు తప్పకుండా ప్రవాహంగా కొట్టుకు వచ్చి దేవుని సన్నిధిలో బలంగా వాడబడతారు. హల్లెలూయా. అలా వాడబడాలంటే మీరు ఏం చేయాలి? తెల్లవారుజామున ప్రార్థన చేయాలి, మీ పిల్లల్ని నేర్పించాలి. స్కూల్ పంపించినప్పుడు ఒరే ఎదుటి వాళ్ళు మనం ముట్టుకోకూడదురా, ఎదుటి వాళ్ళు తీసేసుకోకూడదురా అని చెబుతూ నీవు ప్రార్థన చేస్తూ దేవుల్లో వారిని పెంచితే వారు ఎందుకు దొంగతనం చేస్తారు? బైబిల్లో ఉంది, దొంగతనం చేయకూడదు, వ్యభిచరించకూడదు, అబద్ధసాక్ష్యం పడకూడదు. ఇవన్నీ చెప్తున్నావు కాబట్టి వారికి ఏమవుతుందంటే మంచిలో మైండ్లో పడుతుంది ఆ హృదయంలో మాట. చిన్నప్పటి నుంచి మీరు అలా చెప్పకపోతే, బోధించకపోతే ఎలా కుదురుతుంది? తిమోతికి బైబిల్లో తిమోతికి అవ్వైన లోయి ఏం చూపించేదట? విశ్వాసమును కనపరిచేవారంట, విశ్వాసమును చూపించేవారట, ప్రకటించేవారంట. నేర్చుకున్న ఆ అమ్మమ్మ దగ్గర నుంచి కొడుకు నేర్చుకున్నాడు, మనవడు నేర్చుకున్నాడు, భయభక్తులు కలిగి వాడు ఎదిగాడు. దేవుళ్ళు బలంగా అతను ఒక సాధనంగా వాడబడ్డాడు. స్తోత్రం చెప్తాం దగ్గరగా. తల్లి బాధ్యతను పక్కన పెట్టద్దు, తండ్రి బాధ్యతను పక్కన పెట్టద్దు. ఒక మాట గుర్తుపెట్టుకోండి అమ్మ, సేవకులుగా, సువార్థికులుగా, పాస్టర్గా మేము ఆదివారం మాత్రం మీకు వాక్యం బోధిస్తాం. సండే స్కూల్ టీచర్స్ అని మీకు ఆదివారం మాత్రం మీకు బోధిస్తారు. కానీ మీ ఇంటికి నీవే ఒక సండే స్కూల్ టీచర్గా ఉండాలి నువ్వు. హల్లెలూయా. ఒక పాస్టర్గా నువ్వు ఇంట్లో ఉండాలి, ఒక సేవకుడుగా, ఒక సువార్థికుడుగా నువ్వు ఇంట్లో వారికి బోధించుకోవాలి. అది ప్రభు చెప్తాడు ఇక్కడ. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించు. నేర్పిస్తే ఏమవుతాడంటే వాడు పెద్దవాడైపోయిన వాడు దాని నుంచి తొలగిపోడు, పడిపోడు, వాడు జాగ్రత్త పడతాడు. మళ్ళీ చెప్తున్నాండి మాట, నేను మీ లోక సంబంధమైన విశ్వాసులుగా ఉండి దైవ భయము కలిగి ప్రభువులో మన పరలోకం వెళ్ళాలి అనే ఆశ మీకు ఉండవని సాధ్యం అవదు. ఇది రెండింటికి వ్యత్యాసం వచ్చేస్తుంది. ఉదాహరణకి చూడండి, ఆదికాండం 7వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఇప్పటి నుంచి మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఆదికాండము 7వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడే ఉన్నట్టు చూచి గనుక నీవును నీ ఇంటి వారును వాడిలో ప్రవేశించండి. స్తోత్రం చేద్దాం బిగ్గరగా. దేవుడు నోవహు గారికి ఒక దర్శనం చూపించారు. ఏమిటా దర్శనం అంటే, మీరు ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా మిక్కిలి పాపంతో ఉంది, దీన్ని పూర్తిగా నేను నాశనం చేయబోతున్నాను. రాబోతున్న దినాల్లో కొన్ని సంవత్సరాల్లో ప్రచండమైన వర్షం రాబోతుంది. దేవుడి మాటలు చెప్పినప్పుడు విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులు, అప్పటి వరకు ఈ భూమి మీద వర్షమే లేదు, తుఫాను హెచ్చరికలు లేవు, మెరుపు రావడం చూడలే, ఇంద్రధనుస్సులు ఏమీ లేవు, వర్షం వచ్చి ఆ ఆ వాతావరణం వరకు తెలియదు. అలాంటి సమయంలో దేవుడు అన్న నోవహుతో, నోవహు నీవు నీ కొరకు వాడ చేసుకో, నీ కుటుంబాన్ని కొరకు నువ్వు వాడ తయారు చేయి అని చెప్పారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఏమన్నాడు దేవుడు? నీవు నా ఎదుట నీతిమంతుడే ఉన్నట్టు నేను కనిచి చూశాను. నేను ఈ భూమి మీద ఉన్న వాళ్ళు నీతిమంతుడు ఎవరు అంటే నా కందృష్టికి నోవహు నువ్వు కనిపించావు. హల్లెలూయా. కనిపించితే అక్కడ దాగిపోకూడదు. నువ్వేం చేయాలంటే వాడ తయారు చేయి. ఆ వాడలో నీవును కుటుంబం, చూడండి మాట, నువ్వు మాత్రమే కాదు, నువ్వు దేవుల్లో ఉండి నీ పిల్లల లోకల్లో పాడైపోవడమని దేవుడు కోరట్లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట ఆలోచించండి. దేవుడు ఎవరితో మాట్లాడారు? నోవహుతో. భార్యకి తెలుసా ఆ దర్శనం గురించి, ఆ వాగ్దానం గురించి? పిల్లలకి తెలుసా? ఈ మాట ఆలోచించండి. అతడు చాలా భక్తిపరుడు కనుక, నీతిమంతుడు కనుక, యథార్థంగా ఉండేవాడు కనుక
తన పిల్లలు కూడా తన మాట విన్నారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. తన భార్య కూడా తన మాట విన్నది. ఎప్పుడైతే ఆ మాట చెప్పాడు, ఈ మాట ఆలోచించండి. నోవహు తన కుటుంబం కోసం లోకం సంపాదించి పెట్టి తన వాడు తయారు చేసుకోలేదు. తన కొరకు, తన కుటుంబం కొరకు, పశువులన్నీ కూడా దాంట్లో వచ్చేదాని కొరకు, ఎంతమంది అయితే ఈ సువార్త విని వస్తారో వాళ్ళందరి కొరకు ఏం చేశాడట, దేవుడు చెప్పిన ప్రకారంగా 3 అరల ఉండే పెద్ద వాడ కట్టాడు. పొడవాటి వాడ, బలమైన వాడు కట్టాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఒక మాట ఆలోచించండి. అతడు కలిగిన దర్శనమును, అతడు పొందుకున్న వాక్యమును విశ్వాసముతో ఉంచుకొని ఆ ప్రకారంగా జీవించి భయభక్తులు కలిగి, నాన్న ఈ వాడని తయారు చేస్తావు నువ్వు అంటే చెప్పాలి. ఇప్పుడు ఆ మనిషి ఎందుకు ఆ వాడ, నాయన రాబోతున్న దీనిలో ప్రచండమైన వర్షం రాబోతుంది, ఈ భూమి అంతరించబోతుంది, వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి అని చెబితే ఆ పిల్ల కూడా ఏమయ్యారు ఇప్పుడు అదే అన్నాడు దేవుడు. మీ పిల్ల మీరేం చేయాలి, నేర్పాలి, చెప్పాలి. ప్రభువు అక్కడ దగ్గర పడుతుంది చెప్పాలి. ఇప్పుడు ఏమన్నాడు దేవుడు, ఆ చెప్పిన మాట ప్రకారంగా వాడ తయారు చేసిన ఆయన ఆ వాళ్ళకి ఎవరు వచ్చారు ఇప్పుడు, పిల్లలు కూడా ఆ వాళ్ళకి వచ్చారు, భార్య కూడా ఆ వాళ్ళకి వచ్చింది. ఈ మాట ఆలోచించండి. ఇప్పుడు ఈయన గనక దేవుడు స్వరం విన్న తర్వాత, దర్శనం పొందుకున్న తర్వాత వాడ తయారు చేయకుండా ఉండిపోతే ఏమవుతారో చెప్పండి. ఇప్పుడు మీరు ఉన్నారు, ఈ వాక్యం విన్నారు, దేవుడి స్వరంగా మీరు ఆలకించారు, ప్రార్థన చేస్తున్నారు. దేవుడు తప్పకుండా ఈ మాట ఇప్పుడు మీకు చెప్తున్న ఈ మాట మీరు గుండెలో పెట్టుకుని ఎంతమంది అయితే హృదయ ప్రకారంగా ఆలోచిస్తున్నారు, తప్పకుండా దేవుడు తన రాకడ దగ్గర పడుతున్న దినాల్లో నిన్ను దేవుడు పట్టుకుంటాడు ఖచ్చితంగా. ఎప్పుడు నీవు నీ బిడ్డ కొరకైన ఆలోచన, నీ పిల్లల కొరకైన ఆలోచన నీకు ఎప్పుడైతే ఉందో, అయ్యో నా పిల్లలు పాడైపోకూడదు, నా పిల్లలు లోకంలో కలిసిపోకూడదు, నా పిల్లలు పరలోకంగా నరకలోకి వెళ్ళకూడదు అని ఆశ నీకుంటే తప్పకుండా దేవుడు నీ బిడ్డలు పట్టుకుంటాడు. స్తోత్రం కలిగి ఉండగాక. అసలు వారికి ప్రార్థన నీకు లేదా, మందుని నడిపించమని ఆశ నీకు లేదా, లేకపోతే ఆయన నేను చేయలేడు, లెక్క మాత్రం అడుగుతాడు. నేను నీకు ఇచ్చిన పిల్లల్ని నువ్వేం చేసావు అని లెక్క మాత్రం తప్పకుండా దేవుడు అడుగుతాడు. ఎందుకు నువ్వు రక్షించలేకపోతున్న పిల్లల్ని, ఎందుకో సువార్త ప్రకటించలేకపోతున్న పిల్లలకి కారణం ఏంటంటే నువ్వు లోక సంబంధిగా ఉండి నీ పిల్లల్ని ఒరే దైవభక్తులు ఎదగాలరా అంటే కుదురుతుందా అంటే కుదరదు. ఇదే మీకు జరుగుతున్న కన్వర్జేషన్ అవుతుంది. మీ మాట వినకపోవడం గల కారణం ఏంటి, డబ్బు ఎలా సంపాదించాలో నేర్పుతున్నావు, డబ్బు ఎలా సంపాదించాలో నేర్పుతున్నావు, చదువు ఎలా చదవాలో అని నేర్పుతున్నావు. మరి ఏం నేర్పలేకపోతున్నావు అంటే దేవుని ఎదుట విశ్వాసం ఎలా కలిగి ఉండాలో అది మాత్రం నువ్వేం చేయలేకపోతున్నావు, నేర్పించలేకపోతున్నావు. అందుకే వారికి వాక్యం అన్నా పడదు, ప్రార్థన అన్నా పడదు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, నోవహు ఒకటే చేశాడు. వాడ కడుతున్న ఆ సమయం దగ్గర నుంచి, దేవుడి స్వరం వినబడిన ఆ సమయం నుంచి, రక్షణ పొందుకున్న సమయం నుంచి, వాడలోకి వెళ్ళి వాడలో తలుపు వేయబడేంత వరకు విశ్వాసంలో అతను ఏమాత్రం కూడా సన్నగిల్లిపోలే. అదే భయము, అదే దేవుని వేడల విశ్వాసం కలిగి చివరి వరకు ఉన్నాడు. కాబట్టి తనతో పాటు తన భార్యను రక్షించుకున్నాడు. స్తోత్రం కలిగి ఉండగాక. తనతో పాటు తన కుటుంబం ముగ్గురు ఏమయ్యారు, 3 కోడళ్ళు 3 కొడుకులు కూడా ఎక్కడికి వచ్చారు ఇప్పుడు, వాడలోకి వచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, వాడలోకి వచ్చిన ఆ పిల్లలు కోసం ఆయన లోకాన్ని సంపాదించలే. ఒక మాట చెప్తాను, నోవహు గారు మీరు దేవుని దర్శనం పొందుకున్నారు, దేవుని స్వరం విని దేవుని మాట విని మీరు రక్షించబడ్డారు, మరి మీకోసం ఏమి కాపాడుకున్నారు అంటే అతను ఒకటి అంటాడు, లోకాన్ని పూర్తిగా పొలాలు ఉండొచ్చు, స్థలాలు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, అవన్నీ పూర్తిగా వదిలిపెట్టుకొని రక్షణ మాత్రం పొందుకున్నాను. స్తోత్రం కలుగునగాక. ఆ వాళ్ళకు వచ్చిన వారు మాత్రం రక్షించబడ్డారు. ఆ వాడేమిటి, దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కోడుకు ఈ సేవ వచ్చునో, రాత్రి వేళ వచ్చునో, తెల్లవారుజామున వచ్చునో, సాయంకాలం వేళ వచ్చునో, ఎప్పుడైనా వస్తాను. సిద్ధపడి కనిపెట్టుకున్న వారమే ఎత్తబడతాము. హల్లెలూయా. అలా సిద్ధపడి కనిపెట్టకుండా నోవహు మాత్రం ఎత్తబడ్డాడు తన కుటుంబంతో కలిసి. కాబట్టి ఆలోచించండి, ఈరోజు ఈ మాట ప్రకారంగా దేవుడు కోరుతుంది ఏంటి, ఒక్కడమే కాదు, వాళ్ళే కాదు, కుటుంబాన్ని ఆయన కోరుతున్నాడు.
ఆ గాడిద పిల్లయు గాడిదయు తోడుకొని తీసుకురండి నా దగ్గరికి. మరి సాతాను ఏమంటున్నాడు? సాతాను అంటున్నాడు, నీవు ఒక్కడ వెళ్ళి కావాలంటే మళ్ళీ వెనక్కి వచ్చేయి, మళ్ళీ ఐగుప్తులోకి వచ్చేయి, లోకల్లో కలిసిపో, ప్రార్థన చేస్తావా చేసుకో, వాక్యం చదువుతూ చదువుకో, పాటలు పాడుతూ పాడుకో, మళ్ళీ ఎక్కడికి వచ్చి నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చేసాయి. కానీ దేవుడు అంటున్నారు, వెనక్కి నా దగ్గర తీసుకురా, వాడి కట్లు విప్పండి, తీసుకురండి, తోడుకు రండి, ఎవరైనా అడిగితే ప్రభు కాల్సిందని చెప్పండి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, అబ్రహాము దేవుడిచ్చినటువంటి వాగ్దాన దేశం అతనికి ఉన్నది, కానీ అతను ఎక్కడ జీవించాడు? గుడారములో ఉన్నాడు. అబ్రహాము ఇస్సాకు గురించి యాకోబు ఇచ్చిన సాక్ష్యం చదవండి ఒకసారి. అంటే మనం ఏమైతే పిల్లలకు పునాది వేస్తామో అది మీ పిల్లలు నేర్చుకుంటారనడానికి ఒక విషయం చూపిస్తాం. చూడండి, ఆదికాండం 31వ అధ్యాయం. ఆదికాండం 31వ అధ్యాయం. నలభై 42 చదవదాం. ఆదికాండం 31వ అధ్యాయం 42 వచ్చిన చదవండి. నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడే ఉండని ఎడల నిశ్చయముగా నీవు నన్ను ఒట్టి చేతులతోనే పంపివేసి ఉందువు చాలు. ఈ మాట చూడండి, యాకోబు గారు ఇస్తున్న సాక్ష్యం ఏంటి? నా తండ్రి దేవుడు అబ్రహాము దేవుడు ఇస్సాకు భయపడిన దేవుడు నాకు తోడుగా ఉండకపోతే నేను కనీసము ఒట్టి చేతులతో ఉండిపోతాను అంటే ఎంత తోడుగున్నా చూడండి అని అంటున్నాడు. అంటే అబ్రహాము యొక్క భయపడిన ఆ విషయం ఎవరికి తెలిసింది? మనవడైన యాకోబుకి తెలిసింది. ఎలా తెలిసింది? వారు కేవలం ఆదివారం మాత్రం భక్తి ఉండరు, ఇంట్లో కూడా ఎలా ఉంటారు? వాళ్ళు భక్తి కలిగి ఉంటారు. చూడండి, మీరు ఎక్కడైనా గమనించండి, అబ్రహాము గారు బలిపెట్టి కట్టిన ప్రతిసారి వెనకలు ఎవరుంటూ ఉండేవారు? అక్కడ ఇస్సాకు ఉండేవాడు, లోతు ఉండేవారు. వారు విడిపోక పొందే వరకు కూడా అబ్రహాం ఎక్కువ ఎన్ని బలిపెట్టలు కట్టాడు. బలిపెట్ట మనగా సాక్షి జీవితం, తన సాక్ష్యం చెప్పుకునేవాడు, సాక్ష్యం కాపాడుకునేవాడు, తను కాపాడబడిన తర్వాత తన బిడ్డలకి చెప్పుకునేవాడు. ఈరోజు ఆలోచించండి, నీవైనా నేనైనా సరే మన పిల్లలకు దేవుడి ఎడల ఉన్న విశ్వాసమును మనకు కనపరిచేలా ఉండాలి. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. భయభక్తులు ఏం చేయాలి? పిల్లలకి తెలియపరచాలి. ఈ ప్రవర్తన చూస్తారా వాళ్ళు? అందుకనే యాకోబుగా చెప్పగలిగే సాక్ష్యం అంటే, నా తండ్రి దేవుడు అబ్రహాము ఇస్సాకు భయపడిన దేవుడే నేను నమ్ముతున్న దేవుడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మీ ఇంట్లో భయం ఉందా? నీకు దేవుళ్ళలో భయం ఉందా? కేవలం ఆదివారం మాత్రం భయం కలిగి ఉన్నారా? దేవుడు ఆదివారం భక్తి మాత్రమే కాదు, సోమవారం మొదలుకొని శనివారం వరకు మీ భక్తి విధానం దేవుడు చూస్తాడు తప్పకుండా. కాబట్టి ఆలోచించండి, దేవుడు ప్రతి ఒక్కరు అడుగుతున్న మాట ఏంటంటే, అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు ఈ రోజున మనకు ప్రశ్నిస్తున్న ప్రశ్న, మనమందరం కూడా ఆయన మనందరికీ దేవుడు ఆయనే. అయితే ఇప్పుడు రోజున మనం ఎంతమంది ఆయన మాట విండి మనం కూడా మన పిల్లల తరతరాలు కూడా భయపడుతున్నాం. ఈ రోజున రెండవ తరంలో ఉన్నాం, రెండవ తరంలో మనం ఉన్నాం. మన పిల్లలు ఏ తరంలో ఉన్నారు ఇప్పుడు చెప్పండి? మనము మొదటి తరంలో ఉండి, మొదటి జనరేషన్లో ఉండి రెండవ తరముకు మనం క్రియలు చూపించాలి. ఇప్పుడు ఉదాహరణ చూపించండి. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఆ కార్తీక్ ఉన్నాడు, అక్కడ జగదీష్ ఉన్నాడు, అవినాష్ ఉన్నాడు, ఇప్పుడు ఆ ప్రణవ్ ఉన్నాడు, అక్కడ ప్రసన్న కుమార్తె ఉంది, చాందిని, వీళ్ళందరూ పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు అందరికీ ఏం చూపించాలి? మీరు మీ పిల్లలకి భయభక్తులు నేర్పించాలి. అప్పుడు వాళ్ళు ఏమవుతారు? నేర్చుకుంటారు. అంటే రెండవ తరము రక్షణ పొందాలంటే మొదటి తరంలో మీరు అందరూ కూడా భయభక్తులుగా దేవుళ్ళో బతికి ఉండాలి. స్తోత్రం కలిగి ఉండగాక. మీరు ఏమాత్రము కూడా దేవుళ్ళో భయభక్తులు లేకుండా ఉంటే మీ పిల్లలకి ఏం చేయలేరు, మీరు ఏమీ నేర్పించలేరు. వాళ్ళు లోకల్లో కలిసిపోయారు, లోకల్లో కలిసిపోతున్నారు. కారణం అదే. దేవుళ్ళు నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో ఆట మీ పిల్లలు నేర్చుకుంటారు.
రెండవ తరం వారు, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు, వారు కరెక్ట్గా దేవుళ్ళు ఉండాలంటే ఈ జనరేషన్ నువ్వు ఎలా ఉండాలి? దేవుళ్ళు భయభక్తులు కలిగి ఉండాలి. నువ్వు లేనిది, నువ్వు చూపించలేనిది వారికి ఏం చూపించగలవు? ఒక సాక్ష్యం చెప్పగలము నువ్వు ఈ రోజున? నేను సెల్ ఫోన్ అసలు ఓపెన్ చేయలేదు ఇప్పటి వరకు అన్నవాళ్ళు సాక్ష్యం చెప్పగలమా? మన పిల్లలకి ఎలా చెప్పగలుగుతాం ఇప్పుడు మనం? నేను ప్రార్థన చేస్తే మోకరించి పైకి లేవలేకుండా అంతగా ప్రభువులో ఉండేవాడిని. ఆ సాక్ష్యం చెప్పగలవా ప్రభు దగ్గర? దర్శనం పొందుకుని నాకు ఈ దర్శనం కలిగి ఉన్నా, దేవుడిని నేను కలిగి ఉన్నా, దేవుడు ఎంతో ఉన్నతమైన వాడు ఆయన. ఆ సాక్షిని పిల్లలకి చెప్పగలవా? చెప్తే నమ్ముతున్న స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఎందుకు నమ్మట్లేదంటే నువ్వు కలిగి ఉన్న ఆ సాక్ష్య ప్రకారం నువ్వు జీవించలేకపోతున్నావు కాబట్టి, నువ్వు పొందుకున్న ఆ దర్శనం ప్రకారం జీవించలేకపోతున్నావు కాబట్టి, నువ్వు జీవించలేనిది నీ పిల్లలకి చెప్పడానికి సాధ్యం అవ్వట్లేదు. కాబట్టి నువ్వు చూపించు పిల్లలకి. నువ్వు జీవించకుండా వారికి ఏమి ప్రకటించగలుగుతావు? నువ్వు అనుభవం కలిగి ఉండాలి ప్రభు దగ్గర. ప్రభు దయాళుడని మీరు రుచి చూడాలి. ఒక బిర్యానీ సెంటర్లో బిర్యానీ బాగుందంటే అందరికి చెప్తావు, నువ్వు తిన్నావు కాబట్టి. ప్రభు నువ్వు రుచి చూస్తే అనేక మంది ప్రకటించగలుగుతావు. ఎప్పుడు? నీవు ప్రభువుల ముందు విశ్వాసం కలిగినప్పుడు. మళ్ళీ చెప్తున్నాను, తర్వాత తరం వారు భయభక్తులు కలిగి ఉండాలంటే ముందు ఈ తరం నువ్వేమవ్వాలి? కలిగి ఉండాలి. న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయంలో చదవండి ఆ మాట. న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయములో, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 2:10. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిన వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యముల కొరకైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. ఇశ్రాయేలీయులు అందరూ కూడా చనిపోయారు. కానీ ఆ ఇశ్రాయేలులో ఉన్న వారికి పుట్టిన పిల్లలకు వారు ఏం చెప్పలేకపోయారు? దేవుని కార్యము గురించి కానీ, దేవుడి గురించి కానీ, అయ్యో వారు ఎలా విడిపించబడ్డ వారి విషయం చెప్పలేకపోయి, ఎర్ర సముద్రము ఎలా వచ్చినప్పుడు దాన్ని ఎలా వారు దాటి వెళ్ళారో ఏది కూడా వారికి చెప్పలేకపోయారట. వారికి చెప్పలేకపోయారు. చెప్పకపోతే ఏమైంది? ఇప్పుడు ఆ తరం వారు అందరూ కూడా, ఆ జనరేషన్ వారు అందరూ కూడా చనిపోతే కొత్త తరం వచ్చిందట. కానీ దేవుడు అంటే వారికి తెలియదు. లోకపు ఆచారాలు వారు పాటిస్తూ లోకల వారు కలిసిపోయారు. కారణం ఏంటి? మీ పిల్లలకి మీరేం చేయాలి? ఎల్లప్పుడూ చెప్పాలి. వారికి ప్రార్థన నేర్పించాలి, వారికి వాక్యం చదవడం నేర్పించాలి. ఈరోజున పిహెచ్డీ చదువుతారు, డిగ్రీ చదువుతారు, కానీ వాక్యం చదవమంటే తత్త అంటారు. ఎందుకని? అంత చదివి నువ్వు ఇప్పుడు చదవలేకపోతున్నావే. పేరుకి చదువు ఉంది కానీ బైబిల్ చదవడానికి ఏం లేదు, నీకు నోరు తిరగట్లే. ఇప్పుడు మీ పిల్లలకి ఎవరికైనా బైబిల్ చదవమంటే వాళ్ళకి ఎక్కడ ఉంది ఏం తెలీదు. ఎందుకని? మీ పిల్లలకి నేర్పించట్లేదు. బైబిల్ ఎంత అసలు బైబిల్ ఎందుకు తెలియట్లేదు నీకు? కేవలం ఆదివారంకి ఒకసారి వస్తాకు. ఇంతగా మా దేనికోసం? బైబిల్ కోసం. బైబిల్ కనిపించకపోతే అంత ఏడుస్తున్నాం మనం. మరి బైబిల్లో ఉన్న వాక్యము ప్రకారం జీవించకపోతే ఇంకేం తేడాలి? మనం వాక్య ప్రకారం జీవించకపోతేనే. మీకున్న అనుభవాల్లో ఒకప్పుడు బాగా పూరుగుడిసలో ఉన్నాను, ఇంత కష్టపడ్డాను, సంపాదించుకున్నా అని చెప్పుకుంటున్నావు. కానీ అయ్యో నా విశ్వాసం ఒకప్పుడు ఇలా ఉన్నాయి, పాపంలో ఉన్న, లోకల్లోకి పడి కలిసిపోయి త్రాగబోతుకున్నా, నా జీవితంలో దేవుడు ఎంత రక్షించాడు అని చెప్పగలమని సాక్షి నీ కుటుంబానికి ఎప్పుడు చెప్పినా అదే సాక్ష్యం. ఏది? ఒకప్పుడు బాగా అసలు డబ్బులు ఉండేది, అది ఉండేవి కాదు, ఇప్పుడు దేవుడికి తీసుకొచ్చారు, అది సాక్ష్యం చెప్తున్నాం. మంచిదే సాక్ష్యం. కానీ ఆ సాక్ష్యం వల్ల ఎంతవరకు నీ కుటుంబాలు రక్షించబడుతున్నాయి? ఎప్పుడైనా యేసు ప్రభువారు ఎవరు చెప్పారు నీ కుటుంబానికి? ఎందుకని మరణించని కుటుంబానికి ఎప్పుడు చెప్పుకున్నావా? నీ భర్త మారడానికి కూడా దేవుడు ఉపాయం చెప్తున్నాడు. ఆయన ఉపాయం ఏంటంటే, నీ భర్త మారడానికి భార్యగా నువ్వు విధేయత కలిగి భయభక్తులు కలిగి జీవిస్తే నీ భర్త కూడా మారు మనసు పొందుతాడండి. స్తోత్రం కలుగునగాక. అంటే కేవలం ఆదివారం మాత్రమే కాదు నీ సాక్షి జీవితం కాపాడుకోవడం. మరి ఇంట్లోనో అని దేవుడు ఈరోజు అడుగుతున్నాడు. అబ్రాహాము గుడారంలో ఉండి తన పిల్లలకి ఇల్లు కట్టలే. అబ్రాహాం గుడారంలో ఉన్న తర్వాత అబ్రాహాం అయిన ఇస్సాకు అని యాకోబు వాళ్ళు ఏం చేశారట? గుడారంలో వారు బ్రతికారు. ఎందుకు? మేము పరదేశులము, యాత్రికులము.
శిల్పగా దేవుడు చిక్కుతున్నటువంటి పునాదుల పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. అంటే వారు ఎందుకోసం వచ్చారు ఈ లోకానికి? అది వారు బుద్ధి కలిగి, జ్ఞానము కలిగి అలాగే వారు జీవించారు. తప్పిపోలేదు ఇంకెక్కడ కూడా. అందుకే మీరు ఎక్కడ గమనించండి, అబ్రహాము జీవితంలో కానీ, ఇస్సాకు జీవితంలో కానీ, యాకోబు జీవితంలో కానీ ఎక్కడ చూసిన వారు ఏం చదువుతారంటే పూర్తిగా దేవునికి అనుసరించి నడుచుకున్నారు వాళ్ళు. నోవహు వాడ కట్టుకొని కుటుంబానికి లక్షలు పోగేయలే, వారు వాళ్ళకి రావడానికి ప్రయత్నపడ్డాడు. ఆ ప్రయత్నం వృధా అయిపోయిందా? వృధా అవ్వలే. దేవుడు కృప ఉంది ఆయన మీద. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు కనుక తన కుటుంబానికి ఏం చేసుకున్నాడు? ఆయన ఒక రక్షణకర్తగా మారిపోయాడు. ఈరోజు నీ కుటుంబంలో మళ్ళీ చెప్తున్నాను, దేవుడు ఏమన్నారు? గాడిదయు దాని పిల్ల. కుటుంబానికి కలిసి రమ్మన్నాడు ఆయన. అప్పుడు కుటుంబం కలిసి తీసుకురండి. నీవు దేవుళ్ళో ఉండి నువ్వు పరలోకి వెళుతావు అనుకుని మా బిడ్డ నరకని పంపిస్తావు. నువ్వేంటి? నువ్వు దేవుని సంబంధంగా బ్రతుకుతూ నీవు నీ పిల్లల్ని లోకానికి అప్పగిస్తావు సాతానికి. ఈ మాటలు మీరు ఆలోచన చేయాల్సిన ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను. ఈరోజు మనం అందరము కూడా దేవుడిస్తున్న రెస్పాన్సిబిలిటీ ఏమిటి? దేవుడిస్తున్న వాగ్దానం ఏమిటి? ఇశ్రాయేలు దాటుకొచ్చిన ప్రజలు కూడా కానానుకు అందరూ వెళ్ళారా? పిల్లలు అక్కడ ఉంచేసి బయట బయలుదేరి వచ్చారా? అందరూ కలిసి ఐగుప్తు విడిచి ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు కానాను వైపు వాళ్ళు వెళ్తున్నారు. పిల్లల్ని అక్కడ ఉంచి, మందలు అక్కడ ఉంచి, పశువులు అక్కడ ఉంచి వీరు ఒక్కడ వెళ్ళలేదు. దేవుడు కోరుతుంది కుటుంబంగా రండి. ఆఖరికి పస్కా పశువు వధించినప్పుడు కూడా ఆయన ఏమన్నారు? ఒక్కొక్కరు తీసుకోమన్నారా? కుటుంబం తీసుకోమన్నాడు. ఆయన గొర్రె పిల్లని కుటుంబానికి అప్పగించాడు. కుటుంబంగా ఉండండి. లూదియా కూడా ఆమె దేవుని వాక్యం వింది, హృదయం తెరవబడింది. ఆమె ఇంటి వారు ఏం పొందుకున్నారు? బాప్తిసం. కుటుంబము అక్కడ కూడా కుటుంబంగా అనిపిస్తుంది. ఒక్కలే కాదు, చెరసాల నాయకుడు ఉన్నాడు. ఆయన కూడా దేవుడి సువార్త విన్నాడు. ఆ రాత్రి స్తోత్రాలు చెప్పడం, ఆ ప్రార్థన చేయడం, ఖైదీలందరూ వినడం, వారు మారుమని పొందడం, ఖైదు అక్కడ ఉన్న చెరసాల పూర్తిగా బద్దలైపోవడం, ఏదో అద్భుతం జరగడం. కానీ ఈయనకు తెలియదు వీరు వెళ్ళిపోయారేమో, ఎప్పుడైనా చంపేస్తారు రోమ ప్రభుత్వం వాళ్ళని చెప్పేసి తను పొడుచుకోబోతుండగా, అయ్యలారా, ఓ చెరసాల నాయకుడు ఏం చేసుకోవద్దు, మేము ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు ఏమన్నాడు ఆయన? అక్కడ వెంటనే మోకరించి, ప్రభువా, అయ్యా పౌలు గారు, ఇప్పుడు ఏం చేయాలి? నేను యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును రక్షించబడతావని చెప్పడం. మరి ఏమన్నాడు ఆయన? నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు. దేవుడు కుటుంబం అంతటికి వాగ్దానం చేశాడు. కానీ ఎంతమంది రక్షించబడ్డాం? భర్త రక్షించబడితే భార్య రక్షించబడలే, భార్య రక్షించబడితే పిల్లలు రక్షించబడి. ప్రభు అన్నారు ఏమంటే, దూరస్తులైన పిల్లలందరికీ ఆమె ఇస్తున్నాడంటే రక్షణిస్తున్నాడు. కానీ వారేం చేసుకోలేకపోతే విశ్వాసం లేదు వాళ్ళకి. లేకపోవడం గల కారణం ఏంటి? మీకు ఉంటే మీ పిల్లలకి విశ్వాసము ఉంటుంది. మీకు దేవుళ్ళ భయం మీ పిల్లలకి ఏమొస్తుంది? ఆ భయం వస్తుంది. మీరు విశ్వాసం కలిగి మీ పిల్లలకి ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. మీరు ప్రార్థన చేస్తే పిల్లలకి ఏమొస్తుంది? ప్రార్థన చేస్తారు. మీరు వాక్యం చదివితే పిల్లలకి ఏం చదువుతారు? వారు వాక్యం చదువు. మీరు సెల్ ఫోన్ తీసుకుని సెల్ ఫోన్లో రకరకాలు చూస్తూ వాళ్ళు ఏం చేస్తారు? అది చూస్తారు. మీరు ఏం చేస్తే నీ పిల్లలు అది చేస్తారు. ఇప్పుడు అంతెందుకు, 40 దినాలు మీరు అందరూ కూడా ఇలా ఉన్నారు. 41 రోజు ఏంటి? దేవుడు అది చూస్తాడు. 40 రోజులు ఇంత ప్రార్థిస్తున్నావు, ఇంత ఆరాధిస్తున్నావు, మరి 41 రోజు ఏంటి? అది చూస్తాడు. అక్కడి నుంచి కౌంట్ వేస్తాడు దేవుడు. ఎందుకంటే 40 రోజులు అనేది ప్రార్థన అంటాడు దేవుడు. చిరకాలం వరకు ఈ మాట అందరూ గుర్తుపెట్టుకోండి. నువ్వు రక్షించబడిపోతే సరిపోదు, నీ పిల్లలో అనేది మనం గుర్తించుకోవాల్సిందిగా ప్రభు పెట్టి మనవి చేస్తున్నాను. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న పాయింట్, కట్టబడిన గాడిద పిల్ల కావాలి. మరి సాతానికి ఏం కావాలి? ఫరో ఏమన్నాడు? ఫరో చెప్పిన మాట, మీరు మాత్రం వెళ్ళండి, వాళ్ళకి ఉంచమన్నాడు. మరి దేవుడు అంటున్నారు, లేదు, ఒక డెక్కని మిగలడానికి వీలు లేదు, అందరూ కూడా నా దగ్గరికి అంటున్నారు. ఈరోజు మీరు చెప్పండి, మీరు మీ గుండెపై చేయబేసి చెప్పండి, మీరు ఎంతమంది మీ పిల్లల్ని రక్షించుకుంటున్నారు? ఎంతమందికి మీ భయభక్తులు చెప్తున్నారు? వాక్యాన్ని బోధిస్తున్నారు? మీకు చదువు
దేవుడు ఎందుకు చదివిస్తున్నారు ఈ లోకంలో? దేవుని మహిమ కోసమే. మీరు జాబ్ ఎందుకు చేస్తున్నారు? అది కూడా దేవుని మహిమ కోసమే. దేవునికి మహిమ రానిది ఏది కూడా దేవునికి ఏమాత్రం ఇష్టం కాదు. పేరు సంపాదించడం కోసం అండి ఊర్లో అనుకున్నావా? దేవుడికి అది ఇష్టం కాదు. నువ్వు భోజనం చేసినాను, పానము చేసినావు, దేవుని మహిమ కోసం చేయాలి. ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా, మరి ఏమి చేసినా అది మహిమ కోసం దేవునికి ఉందా లేదా నీ మహిమ కోసం ప్రయాసపడుతున్నావా? నీ పేరు కోసం ప్రయాసపడుతున్నావా? నీ ప్రయత్నంగా ప్రయాసపడుతున్నావా? దేవుడు అన్నీ గమనిస్తాడు. కాబట్టి మీ పిల్లలు దేవుడు ఎందుకు ఇచ్చారు అది గమనించుకొని చాలా జాగ్రత్త పడి, దేవుడి వద్ద చెప్తున్న మాట, కట్టబడిన గాడిదయు దాని పిల్ల తోడుకి నా దగ్గర రావాలి, కుటుంబంగా రండి అని దేవుడు కోరుతున్నాడు. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించును గాక.